కేసీఆర్ 10 ఏళ్లు మోసాలతో పాలించారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఎక్కడున్నా తీసుకొస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రభాకర్ రావును లొంగిపోమని కేసీఆర్ చెప్పారన్నారు. సీఎం పదవి పోవటం, బిడ్డ జైలుకు పోవటంతోనే కేసీఆర్ కు దుఃఖం వస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు రైతు బంధు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అని తెలివి ఉన్నోడైతే జాతీయ బ్యాంకుల దగ్గర 10-11% ఇంట్రెస్ట్ తీసుకొస్తారా? అంత వడ్డీలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు కట్టి కూలగొట్టి పాలమూరు కట్టిండు, మా దగ్గర డిండి పెట్టిండు. రెడీగా ఉన్న శ్రీశైలానికి 1000-2000 కోట్లు ఇస్తే నీళ్ళు వస్తుండే, బ్రాహ్మణ వెళ్ళలో నీళ్ళు వస్తుండే. ఇవాళ జగన్ చేసిన మోసానికి మొత్తం ఎండబెట్టిండు. నల్గొండ ఎండబెట్టిండు, మహబూబ్నగర్ ఎండిపోయింది, ఖమ్మం ఎండిపోయింది. అందుకని 36 సీట్లకు 34 సీట్లు మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం. ఎందుకు? ఈయన మూర్ఖపు ఆలోచన. పాలమూరు మొదలుపెట్టిండు, మా దగ్గర ఒకటి మరిగూడెం శివనగూడెం ప్రాజెక్టు, దానికి ఎడ్వర్క్స్లో ఏం లేవు. కింద కెనాళ్ళు రిజర్వాయర్ అయిపోయి రైతుల దగ్గర భూములు కూర్చుకున్నాడు. మొత్తం సర్వనాశనం చేసింది. ఇవాళ మల్లన్న సాగర్తో ఎవరికి బెనిఫిట్? 400 ఎకరాలకు ఒక బ్రాంచ్ కెనాల్ తీసుకొని ఆయన ఫామ్ హౌస్ సరిపోను ఒడ్లు పండించుకుంటుండు, తోట వేసుకున్నాడు. మధ్యలో ఒరేసుకున్నట్టే అన్నాడు. ఆయన మాత్రం ఒరేసుకున్నాడు, మంచి రేటుకు అమ్ముకున్నాడు బయట. అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి. ఈ విధంగా దోచుకున్న వ్యక్తి ఆయన ఎంత దోచిపెట్టాలో సింగరేణిలా, యాదాద్రి ప్లాంట్లా. ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి అనే ఒక మంచి ప్రముఖ సీనియర్ జడ్జి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన ఎంక్వైరీ నడుస్తున్నది. మొత్తం 45,000 కోట్లు నామినేషన్ల మీద. మొన్న ఫ్లవర్ ప్లాంట్ నేను అసెంబ్లీలో కొట్లాడితేనే జగదీశ్ రెడ్డి అనే అప్పుడున్న మంత్రి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఇమ్మడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాను. రేపు మాపో రిపోర్ట్ వస్తుంది. ఈరోజు పేపర్లో కూడా నరసింహారెడ్డి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు పార్లమెంట్ ఆయన రిపోర్ట్ ఇచ్చిన త్వరలో 4 రోజులలో ఆ దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది. కరెంటు పేరు మీద దోసుకున్న తప్ప నువ్వు కరెంట్ ఎప్పుడు ఇవ్వలే. మేము ఇంత కష్టకాలంలో 40,000 కోట్లు ఇవాళ సింగరేణికి బకాయి ఉంది. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు, ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఎస్ఐబి చీఫ్గా ఉండే రిటైర్ అయినాక ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభయాన్ని చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్ మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు 1000 కోట్లు వసూలు చేసి ఇంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్ నువ్వు. నేను చెప్పిన ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే నమ్మకం పోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్లో కూర్చున్నాం. అందరూ ఏమనుకుంటున్నా అంటే ఏదో పని చేసుకుంటుండే, ఆయనకు ఉన్న అలవాటే కదా, ఇక ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం. మేము ప్రగతి భవన్లో ఎవరిని విజిటర్ కలవని ఏమంటే ఏమో అనుకున్నాం. ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవడన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి ఎవడని చేస్తాడా? నువ్వు ఎప్పటికైనా నువ్వు చట్టం వదిలిపెట్టదు. నేను మర్యాదకు పిలిపించి పోలీసులకు సరెండర్ అయ్యి నువ్వు చేసిన నోటికి చెప్పరాని పదం అలాంటి తప్పుడు పని చేసిన నిన్ను